మొదట మనం నులిపురుగులంటే ఏంటి, అవి ఏ విధంగా పిల్లల పేగుల్లోకి ప్రవేశిస్తాయో తెలుసుకుందాం. నులిపురుగులు తీసుకునే ఆహారంతో పాటు పేగుల్లోకి ప్రవేశించి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను అవి పీల్చుకోవడంతో చిన్నారులు రోగాల పాలవుతారు. పిల్లల్లో సాధారణంగా 3 రకాల నులిపురుగులు కనబడతాయి: ఏలికపాములు, నులిపురుగులు, కొంకి పురుగులు. ఈ నులిపురుగులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, బహిరంగ మల విసర్జన చేయటం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతాయి. సంక్రమణం ఉన్న పిల్లలు నులిపురుగుల గుడ్లను తమ మలంతో నేలను కలుషితం చేస్తారు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఈ గుడ్లను ఆహారం ద్వారా, లేదంటే మురికి చేతుల ద్వారా, లేదా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం ద్వారా నులిపురుగుల సంక్రమణకు గురవుతారు. నులిపురుగులు సంక్రమించిన పిల్లల్లో గుడ్లు, లార్వాలు